వంశీ గారు కృష్ణ భగవాన్ గారితో మాట్లాడాం కదా, అలాగే అవసరాల శ్రీనివాస్ గారు మరియు కుమార్ చౌదరి గారితో మాట్లాడదాం. నమస్తే కుమార్ చౌదరి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. సో ముందుగా మీ ఇద్దరికి సరదాగా కాసేపు సూపర్ డూపర్ హిట్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అండి. సో కుమార్ చౌదరి గారు, ముందుగా మీరు చెప్పండి, వంశీ గారితో మీది ఇది థర్డ్ మూవీ. సో ఈ మూవీ ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే మీరు ఏమనుకున్నారు? చాలా బాగుంది, ఎందుకంటే ఈయన సబ్జెక్ట్ అంతా చెప్పిన తర్వాత మీ టైటిల్ సరదాగా కాసేపు అని టైటిల్ పెట్టడం జరిగింది. ఓకే. సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఇది మంచి హిట్ అవుద్దని ఆ రోజు అనుకున్నాము. దాని ప్రకారం ఆయన ఏదైతే చెప్పాడో సబ్జెక్ట్ అదే తీసాడు సినిమాని. ఓకే. అందుచేత ఇదివరకు ఎప్పుడు ఆయన టైటిల్ పెట్టి సబ్జెక్ట్ తయారు చేస్తూ ఉంటాడు వంశీ. ఓకే. అట్లా కాకుండా సబ్జెక్ట్ తయారైన తర్వాత టైటిల్ పెట్టాము. అందుచేత సబ్జెక్టు సరిపడగా టైటిల్ ఉంది. టైటిల్ సరిపడగా సబ్జెక్ట్ చేయడం కష్టం, కానీ సబ్జెక్ట్ అయిన తర్వాత టైటిల్ ఇది మనకు. అందుచేత ఇది ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత టైటిల్ పెట్టడం జరిగింది. ఇవాళ కూడా మంచి సక్సెస్ అయ్యింది సినిమా కూడా. సో వంశీ గారితో వర్క్ చేయడం మీకు ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏముందమ్మా, ఇది 3వ సినిమా. ఆటోమేటిక్గా సినిమా తర్వాత 2వ సినిమా దిగడం జరిగింది. అంత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి నేను 3వ సినిమా దిగలిగాను. సో ఫర్దర్గా మీరు ఇంకా చాలా మూవీస్ చేస్తారా, అంటే ఆయన కాంబినేషన్లో? ఎప్పుడన్నా సరే హిట్ డైరెక్టర్ దగ్గర సినిమా చేయాలనే కోరి ప్రతి ప్రొడ్యూసర్గా ఉంటుంది. అందులో ఆయన నాకు 3 సినిమాలు తీసిన అనుభవం ఉంది. ఫ్యూచర్లో కూడా మంచి సబ్జెక్ట్ తయారు చేసి ఒక ఆయన చేయటానికి రెడీ పడితే నేను ఎప్పుడన్నా రెడీ అయితే చేయటానికి రెడీ. ఆయన కూడా చెప్తూ ఉంటాడు, కుమార్ చదువుతో నాకు చాలా కంఫర్ట్, నేను సినిమా చేస్తానని. వెరీ హ్యాపీ. ఆయన చేస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. మల్లి నవ్వు, బుల్లి నవ్వు, బేల నవ్వు, బాల నవ్వు, అదే నవ్వు, సదా నవ్వు, యథావిధిగా మరీ నవ్వు నువ్వు. అదే నవ్వు, సదా నవ్వు, యథావిధిగా మరీ నవ్వు నువ్వు. సో శ్రీనివాస్ గారు, మీరు ముందుగా అష్టాచమ్మ సినిమాతో చాలా ఫేమస్ అయ్యారు. అలాగే ఇప్పుడు సరదాగా కాసేపు వంశీ గారితో మీరు వర్క్ చేయడం, అలాగే ఫస్ట్ టైం మీకు ఈ సినిమాలో అవకాశం రావడం మీకు ఎలా అనిపించింది? నాకు ఏప్రిల్ 1 విడుదల అనేది నాకు తెలుగు సినిమాలో నాకు అన్నిటికన్నా ఇష్టమైన సినిమాల్లో ఒకటండి. నాకు వంశీ గారు అంటే గౌరవం, ఆయన సినిమాలు అంటే ఇష్టం. సో ఆయనతో నా సెకండ్ సినిమాకే పనిచేసే అవకాశం దొరకడం చాలా ఆనందం. అలాగే మరి ముందు ఎవరు ప్రస్తావించారో తెలియదు ఈ పాత్ర నేనైతే బాగుంటానని, చౌదరి గారు మరి వంశీ గారు నాకైతే తెలియదు. కానీ నాకు మాత్రం సినిమా అప్పడానికి 2 కారణాలండి. ఒకటి వంశీ గారు, 2 కీర్తి కంబైన్స్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో అంటే అది పబ్లిసిటీ కానీ మార్కెటింగ్ కానీ చౌదరి గారు ఎక్కడ ఆయన ఇంటర్ఫీర్ అవ్వరు, ఇన్వాల్వ్ అవ్వరు, కాకపోతే ఎక్కడ కాంప్రమైజ్ కూడా అవ్వరు. అందుకని నాకు ఈ 2 కారణాల వల్ల ఈ సినిమా ఒప్పుకున్నానండి. సో ఫస్ట్ టైం మీకు వంశీ గారి సినిమాలో సరదాగా కాసేపు సినిమాలో మీకు అవకాశం వచ్చినప్పుడు మీ వెంటనే అసలు మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అప్పుడు? నిజంగా చెప్పాలంటే వంశీ గారు నాకు 1 సంవత్సరంగా తెలుసండి. అంటే అష్టాచమ్మ రిలీజ్ అయినప్పుడు 2-3 సార్లు ఆయనతో మాట్లాడాను. ఫస్ట్ టైం ఆయన నాతో చేస్తానన్నప్పుడు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. కానీ సరదాగా కాసేపు మాత్రం ఫస్ట్ టైం కాదండి. అంతకుముందే నేను 2-3 సార్లు ఆయనతో మాట్లాడడం, అంటే చేద్దాం అనే టైప్లో డిస్కషన్ జరగడం జరిగింది. ముందుగానే చెప్పాను కదండి, 2 సినిమాలు అంత పనిచేయడం నాకు ఎంత అదృష్టం. సరదాగా కాసేపు సినిమా చూసిన వాళ్ళందరూ శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు అని అంటున్నారు. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఆ క్యారెక్టర్లో డైమెన్షన్ అండి. అంటే అతను క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, అమాయకుడు, కానీ చూడడానికి కొంచెం హై హ్యాండెడ్గా కనిపిస్తుంటాడు. ప్లే చేయడం కూడా అంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది. అంటే జనాలు ద్వేషించకూడదు, యట్ హీఈస్ ద ప్రొటాగనిస్ట్ అనమాట. సో అష్టాచమ్మ చేసిన రోల్కి ఇది చాలా భిన్నమైన రోల్ అని అందరూ అంటున్నారు. సో నాకు ఆ గుర్తింపు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా, అంటే వేరే టైప్ రోల్స్ కూడా చేయగలుగుతున్నాను అని గుర్తింపు వచ్చిందండి సినిమా ద్వారా. అందుకని ఆనందంగా ఉంది. నరేష్ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? నాకు ఫస్ట్ నుంచి నరేష్ గురించి విన్నానండి. అంటే పనిచేసిన వాళ్ళు చెప్పారు, అతను పక్కింటి అబ్బాయిలో ఉంటాడు, అతను 35 సినిమాస్ చేసిన అహం కానీ ఏమీ ఉండదని.
సో నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. సో ఫస్ట్ డే నుంచి నరేష్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ నేను అట్లా డిఫరెన్సెస్ ఏం లేవు. అంటే షూటింగ్ అయినంతసేపు మీ ఇద్దరం లైక్ బ్రేక్స్లో మాట్లాడుకుంటూనే ఈజ్ వెరీ కోఆపరేటివ్. వన్నెల చిలకల వెన్నెల తునకల నవ్వుతూ కిలకిలా ఉంటున్నా, పచ్చని వెలుగులా పచ్చని గడపల ముచ్చపు చినుకులా ఉంటున్నా, మదిలో మెదిలేమైన మనసు గెలుచుకోనా, ఊహల రెక్కల పైన తనని కలుసుకోనా, లైటింగులవి చేసేసి కన్యరాసి తీగలాగా సన్నగుందో కాల్చిప్పల్లాంటి కళ్ళు రెండు తిప్పుకుంటూ కాస్త బుద్దుకుంటదేమో ఇంకెంతసేపు చేయాలి భజన, తొందర పడకు సుందర వదన, ఆలోచిస్తే బాగున్నది సరదాగా కాసేపు. సో మ్యూజిక్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? చక్రి గారితో వర్కింగ్ ఎలా ఉంది మీకు? ఇన్వాల్వ్మెంట్ అంటే లేదమ్మా, మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. కానీ ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళు మ్యూజిక్ చేసేటప్పుడు కానీ వాళ్ళు ఎన్ని చేసేటప్పుడు కానీ పోయి వింటూ ఉంటాను అంతే. ఓకే, చెప్పాను ఇందాక చెప్పాను కదా, నాకు తెలియని విషయంలో నేను చేసుకోవాలని. వినేటప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు కానీ వినేవాళ్ళకి బాగుంటుంది మ్యూజిక్ టేస్ట్ ఎప్పుడు కూడా. చేసి ఏ చేసినా వాళ్ళు చేసిన వాళ్ళు చాలా బాగుంటుంది. నేను అందుకనే డైరెక్టర్ గారు కూడా ఏం చెప్తానంటే, ఎవరు చెప్పినా నా బాగా క్లోజ్గా ఉన్న డైరెక్టర్స్ ఎవరు చెప్పినా నీకు నచ్చింది అంటాను, నచ్చింది కాదు. ఓకే, నీకు నచ్చింది నాకు నచ్చొచ్చు. అట్లాగా ఏమంటుందంటే మ్యూజిక్లో కూడా నాకు అంటే వినటానికి బాగుండే ఇది బాగుందని చెప్పగలను తప్ప ఇది నువ్వు ఎలా చేయాలో అలా చేయాలి అనేది నాకు తెలియదు. కాబట్టి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. నేను వాళ్ళ మ్యూజిక్ సిట్టింగ్స్లో కూడా నేను కూర్చొని వింటూ ఉంటాను. వినేటప్పుడు ఇది బాగుంది అనగానే అయినా కానీ ఈ నా సినిమాలకి మనం చెప్పే అంతవాళ్ళం కాదు. ఎందుకంటే వంశీ ఒక 22 సినిమాలు ఇళయరాజా గారితో చేసి సూపర్ టూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఆయన. అట్లాగే చక్రితో కూడా అవును వాళ్ళు దృష్టిపడ్డారు, నా లాస్ట్ ఫిలిం దొంగరాడని పార్టీ, ఇప్పుడు సరదా కాసేపు, ఈ 3 సినిమాలలో 2 సినిమాలు కూడా ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు వాళ్ళు. అందువల్ల ఇవాళ ఆ వంశీ సినిమా మ్యూజిక్ గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు. కానీ ఇవాళ సరదా కాసేపు అనే మ్యూజిక్ ఆడియో ఫంక్షన్ రోజున అయిన నెక్స్ట్ డే తెలిసిపోయింది మ్యూజిక్ ఎంత బాగుంది, ఎంత ఇదిగా ఉందని. సో నేను కూడా ఆడియో ఫంక్షన్ కూడా మ్యూజిక్ బాగుందనే ఉద్దేశంతో నేను వెరైటీగా చేయడం జరిగింది. ఇవాళ కూడా ఆడియన్స్ కానీ పబ్లిక్ కానీ చాలా బాగుందని అంటాం. మార్కెట్లో కూడా బాగా మంచి పేరు వచ్చింది. ఫస్ట్ మ్యూజిక్ సక్సెస్. ఎందుకంటే వంశీ సినిమాకి 2 ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్, ఈ 2 ఉంటే సినిమా సూపర్ టూపర్ హిట్ అనమాట. ఈ సరదా కాసేపులో 2 ఉన్నాయి కాబట్టి ఇవాళ పెద్ద హిట్ అయింది. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా చక్రి మ్యూజిక్ వంశీ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది, చాలా బాగుంది అనేది ఆడియన్స్లో కూడా మంచి పేరు రావడం, ఇవాళ సినిమా సక్సెస్ అవడానికి కారణం సగం మ్యూజిక్.